కొలిక్కి పోతే పదవి వస్తుందనుకున్న వాళ్ళకి ఈసారి కమలం పార్టీ ఒక్కటే చెప్పినట్టుంది. అయ్యా ఢిల్లీ కుర్చీ ముచ్చట వదిలే, తెలంగాణ గల్లీలోకి దిగి పనిచేయి అని 3 పదవులు ఉండే చోట ఈసారి 0. జాతీయ కమిటీలోని తెలంగాణకు చోటు లేదు. కానీ అదే టైంలో కేంద్ర క్యాబినెట్లోని తెలంగాణ నుంచి 2కి ఛాన్స్ అంట. అంటే ఇదేం లెక్క బాబోయ్, పోస్ట్ కట్ చేసి పవర్ పెంచుతున్నారా లేక తెలంగాణ బీజేపీకి హైకమాండ్ గట్టి జలకిచ్చిందా? ఇక డీకే అరుణ, లక్ష్మణ్ లాంటి సీనియర్లకు జాతీయ పదవులు పోయాయి. మరి వాళ్ళను ఎక్కడ దింపబోతున్నారు? కేంద్ర క్యాబినెట్లో ఎవరు ఇన్ ఎవరు అవుట్? తెలంగాణ విషయంలోని బీజేపీ హైకమాండ్ అసలు స్కెచ్ ఏంటి? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోని హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీంను ప్రకటించారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులతోటి కొత్త జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. దేశంలోనే దాదాపుగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ఇందులో ప్రాతినిధ్యం కల్పించారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం 0. గతంలో జేపీ నడ్డా టీంలోని తెలంగాణకు చెందిన 3 నేతలు కీలక బాధ్యతలో ఉన్నారు. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా, కె లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరో నేతకు కూడా జాతీయ స్థాయిలో బాధ్యత దక్కింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. 3 పదవుల నుంచి 0కు ఇది యాదృచ్ఛికమా లేక కమలం పార్టీ వేసిన పక్కా పొలిటికల్ స్కెచ్చా అన్న చర్చ మొదలైంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా ఏపీ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరికి జాతీయ అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించింది. గతంలో ఆ పదవిలో ఉన్న డీకే అరుణను తప్పించారు. ఇక ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కె లక్ష్మణ్ స్థానంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన రాజ్యసభ సభ్యుడు అమర్పాల్ మౌర్యను నియమించారు. सबसे पहले तो देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी, हमारे माननीय राष्ट्रीय अध्यक्ष माननीय नितिन नबीन जी और सभी राष्ट्रीय नेतृत्व को, मेरे जैसे सामान्य कार्यकर्ताओं को इतने बड़े दायित्व देने पर मैं सबका आभार प्रकट करता हूं और मैं प्रयास करूंगा कि पार्टी की जो जिम्मेदारियां हमारे ऊपर जो है दिया है उसको अच्छी तरह से निर्वहन कर सकूं. అంటే తెలంగాణకు చెందిన 2 కీలక నేతల జాతీయ బాధ్యతలు పోయాయి. అదే సమయంలో కొత్త టీంలోని తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం రాలేదు. గేట్వే ఆఫ్ సౌత్ అని చెప్పుకునే తెలంగాణకు అసలు గేట్ ఎందుకు మూసేసినట్టు అన్న ప్రశ్నలు ఇప్పుడు కాషాయ శిబిరంలోనే చర్చగా మారింది. అయితే దీన్ని పూర్తిగా తెలంగాణ బీజేపీకి ఎదురు దెబ్బగా చూడాల్సిన అవసరం లేదనే మరో వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఢిల్లీలో కుర్చీల కంటే తెలంగాణ గల్లీలో రాజకీయమే ముఖ్యమైంది. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ తెలంగాణలోని అధికారంలోకి రావాలంటే సీనియర్ నేతలంతా రాష్ట్ర రాజకీయాల్లోని ఫుల్ టైమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును అసెంబ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలి. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టాలి. అందుకే సీనియర్లు ఢిల్లీ పదవుల్లో కూర్చోబెట్టడం కంటే తెలంగాణ అంతా తిప్పి పార్టీ కోసం పనిచేయించాలని హైకమాండ్ లెక్క కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నాగేష్, రఘునందన్ రావు వంటి సీనియర్ నేతలకు తెలంగాణలో మంచి రాజకీయ ప్రభావం ఉంది. వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఢిల్లీ రాజకీయాలు చేయించడం కంటే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోని పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఉండవచ్చని టాక్ నడుస్తుంది. అంటే పోస్ట్ లేదు, పని ఉంది, కుర్చీ లేదు, టార్గెట్ ఉంది, గట్టిగా బీజేపీ హైకమాండ్ లెక్కలు వేసింది అన్న ప్రశ్నలు లేవనెత్తుతుంది. 1-2కి జాతీయ పదవులు ఇచ్చి మిగిలిన సీనియర్లోని అసంతృప్తి నింపడం కంటే అందరినీ తెలంగాణ రాజకీయాలకే పరిమితం చేయడం బెటర్ అని హైకమాండ్ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక అసలు ఆసక్తికరమైన చర్చ మరో చోట మొదలైంది. త్వరలోనే మోదీ కేబినెట్లోని మార్పులు చేర్పులు ఉండవచ్చన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎవరికైనా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందా అన్న చర్చ జోరందుకుంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్గంలోనే ఉన్నారు.
ఇక కొత్తగా ఇటల్ రాజేందర్, కె లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు మహిళా కోటాలోని డీకే అరుణకు అవకాశం దక్కవచ్చన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. బీసీ కోటాలోని ఇటల్ రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్ పేర్లు, ఎస్టీ కోటాలోని గోడం నాగేష్ పేరు, ఇలా ఒక సామాజిక సమీకరణకి ఒక పేరు చక్కెర్లు కొడుతుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోని వినిపిస్తున్న ఊహాగానాలే, అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు కొత్త జాతీయ టీంలోని బిఎల్ సంతోష్ కు మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆర్గనైజేషన్ బాధ్యతలు కొనసాగించడం కూడా కీలకంగా సంకేతంగా కనిపిస్తుంది. స్వస్థాగత వ్యవహారాలు, ఎన్నికల వ్యూహాలు, పార్టీ నిర్మాణంపైన బీజేపీ హైకమాండ్ తన పాత అభిమానులకే మరోసారి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇది కనిపిస్తుంది. అంటే అనుభవం, స్వస్థగత బలం, ఎన్నికల వ్యూహం ఈ మూడు కలిపి కొత్త టీంను సిద్ధం చేసినట్టుగా స్పష్టమవుతుంది. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం జాతీయ పదవి వద్దు, రాష్ట్రంలోనే ఫుల్ ఫోకస్ పెట్టండి అన్న లెక్క ఏమైనా ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రాజకీయాల్లోని ఖాళీగా కనిపించే ప్రతి చోట ఓ లెక్క ఉంటుందని అంటారు. ప్రతి పదవి వెనుక ఓ వ్యూహం ఉంటుందని కూడా చెప్తుంటారు. అందుకే తెలంగాణకు జాతీయ కమిటీలోని ఒక పదవి కూడా రాకపోవడాన్ని కేవలం నిరాశగా మాత్రమే చూడలేం. ఇది బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ తగ్గించిందా, ఢిల్లీ పదవులు తర్వాత ముందు తెలంగాణలోని అధికారం అన్న వ్యూహమా? మొత్తానికి బీజేపీ జాతీయ కమిటీలోని తెలంగాణకు 0 పోస్టులు, కానీ తెలంగాణ రాజకీయాలపైన 0 ఫోకస్ కాదు అన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఢిల్లీ కుర్చీ కంటే తెలంగాణ గల్లీ ముఖ్యం అని హైకమాండ్ లెక్క వేసిందా, లేక సీనియర్లకు పదవులు ఇవ్వకుండా కాస్త గట్టిగానే పని చేయించుకుందాం అనుకుంటుందా? ఇక అసలు ట్విస్ట్ క్యాబినెట్ ప్రక్షాళన. అక్కడ తెలంగాణ నుంచి ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఎవరికి మంత్రి పదవి, ఎవరికి రాష్ట్ర బాధ్యతలు. ఇప్పటికైతే జాతీయ కమిటీలోని తెలంగాణకు 0, కానీ రాబోయే రోజుల్లోని తెలంగాణ రాజకీయాల్లోని బీజేపీకి హీరో రోల్ వస్తుందా లేదా అన్నది చూడాలి. పిక్చర్ ఇంకా బాకీనే ఉంది బాస్. కమలం స్కెచ్ ఏంటో ముందు తేలనుంది.